రక్షణ విలువ ఎంత అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రక్షణ విలువ ఎంత అనేటువంటి అంశము ద్వారా దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానించుకున్నాము. ఎంతో చక్కగా మైసూరు నుంచి ఏఎస్ని ఉన్నారు, మందపాడు నుంచి స్వప్న, భీమవరం నుంచి విజయకుమార్ గారి కుటుంబాలు కూడా ఉన్నారు. వారికి కూడా ఈ సమయం నందు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు రక్షణ ఎంత విలువైంది, రక్షణ విలువ ఎంత అనేటువంటి అంశము అనేది ఎందుకు చెప్పబడటానికి ఆలోచించడం జరిగింది అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలను తరచుగా మనం చదువుతూ వింటూ ఉంటాం. అదే విషయాన్ని అనేక మంది బోధిస్తూ ఉంటారు కూడా. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ పదం యేసుక్రీస్తు వారు సర్వలోకానికి ప్రకటించమన్నారు. సర్వలోకానికి అపోస్తులు వెళ్ళమని, సర్వలోకానికి ఈ విషయం ప్రకటించండి. ఏమని? రక్షణ పొందినవాడు, బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు, రక్షణ పొందాలి, రక్షణ పొందాలి, రక్షణ పొందాలని ప్రకటించమన్నారు. నిజమే, అనేక మంది రండి వినండి రక్షణ పొందండి, రండి వినండి రక్షణ పొందండి మైకులో కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు. రక్షణ పొందండి, రక్షణ పొందండి అని చెబుతూ ఉంటారు, వింటూ ఉంటాము. కానీ అసలు పొందమంటున్నటువంటి ఆ రక్షణ ఎంత విలువైంది అనేది అందరూ గ్రహించలేకపోతున్నారు. రక్షణ యొక్క విలువ తెలిస్తే దాని గురించి అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. అన్నిసార్లు మనుషులను బలవంతం చేయవలసిన అవసరం అనేది లేదు. దాని విలువ తెలిస్తే దాన్ని వెతుక్కుంటూ మనిషి వెళ్తాడు. దాని విలువ తెలియకపోతే దగ్గరికి వచ్చినా సరే దాన్ని నిర్లక్ష్యం చేసే స్వభావం అనేది మనిషికి ఉంటుంది. ఈ రోజుల్లో కూడా రక్షణ పొందిన వారు కూడా తాము పొందిన రక్షణ నుంచి తొలగిపోవటానికి గల కారణం ఏంటంటే ఆ రక్షణ విలువ తెలియక. రక్షణ పొందుతున్నారు, బాప్తిసం పొందుతున్నారు. బాప్తిసం ద్వారా రక్షణ పొందిన తర్వాత కూడా ఆరాధన క్రమాలలో బలహీనమైపోవటానికి, దేవునికి దూరం అయిపోవటానికి, ప్రార్థన మానేయటానికి గల కారణం ఏంటంటే రక్షణ పొందుతున్నారు కానీ ఆ రక్షణ ఎంత విలువైందో తెలియకపోవటాన్ని బట్టి దాన్ని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. పొందిన వారు తొలగిపోవడం గల కారణం రక్షణ విలువ తెలియక, రక్షణ పొందని వారు కూడా రక్షణ పొందటానికి ముందుకు రాకపోవడం గల కారణం ఈ రక్షణ విలువ అనేది తెలియకపోవటాన్ని బట్టే. ఇక్కడ రక్షణ పొందిన వారు తొలగిపోకుండా స్థిరపరచబడాలంటే, రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందాలి అంటే ఈ రక్షణ ఎంత విలువైందో అనేది మనం గ్రహించాలి. వాస్తవంగా ఈ రక్షణ అనే దాన్ని దేవుడు చెప్పటానికి ఫ్రీగా ఇచ్చాడు. ఇవ్వటానికి కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. రక్షణ గురించిన వాక్యాలు మనం వినాలంటే దీనికి మనము ఏ విధమైనటువంటి కాస్ట్ పెట్టక్కర్లేదండి. దాన్ని వినాలంటే దానికి ఇంత కాస్ట్ అని పెట్టవలసిన అవసరం మనకు లేదు. ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది. కొన్ని వీడియోస్ చూడాలంటే ప్రైమ్ వీడియోలు అంటాడు. అవి చూడాలంటే దానికి ఏం చెల్లించాలి? డబ్బులు చెల్లించాలి. కానీ అత్యంత శ్రేష్టమైనటువంటి రక్షణ సువార్తను వినాలంటే దీని దేవుడు ఉచితంగా ఇచ్చాను కనుక ఉచితంగానే ప్రకటించమంటున్నాడు. ఇది ఫ్రీ. అలాగే ఒక వ్యక్తి తన పాపము నుంచి రక్షణ పొందటానికి బాప్తిసం పొందాలి అన్నా అది కూడా ఫ్రీయే. దాన్ని కాస్ట్ పెట్టాడా? అది కూడా ఫ్రీయే. యేసుక్రీస్తుని విశ్వాసం నుంచి పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొంది నేను రక్షణ పొందుతాను అంటే ఆ వ్యక్తి ఏ విధమైన రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. రక్షణ అనేది చెప్పటానికి ఫ్రీగానే ఉంది, ఇవ్వటానికి ఫ్రీగానే ఉంది. కానీ దాన్ని తీసుకునేటువంటి వాళ్ళకి దాని విలువ తెలియట్లేదు ఫ్రీ కాబట్టి. దాన్ని తీర్చినటువంటి వాళ్ళకి దాని విలువ తెలియట్లేదు ఫ్రీగా ఉంటుంది కాబట్టి. దేవుడు ఫ్రీగా ఇచ్చాడు కానీ వాస్తవంగా అది ఎంత విలువైందో తెలుసా? విలువ తెలియనటువంటి వాళ్ళ స్వభావం అనేది ఎలా ఉంటుందంటే
యేసుక్రీస్తు వారు అన్నారు, ఈ రక్షణ సువార్తను ప్రకటించేటప్పుడు దాని విలువను తెలిసినటువంటి వాళ్ళకి మీరు ప్రకటించండి, దాని విలువ తెలిసొచ్చేలాగా వాళ్ళకి ప్రకటించండి. లేకపోతే ఎలా ఉంటుందంటే, మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు వారే తెలియపరిచారు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకొడి, నీ ముత్యములను పందులు ఎదుట వేయకొడి అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఆయన నిజంగా కుక్కల గురించో పందుల గురించో మాట్లాడట్లా. పరిశుద్ధమైంది అంటే ఏంటి? దేవుని మాటలు పరిశుద్ధమైనవి. ఈ పరిశుద్ధమైన మాటలంట ఎక్కడ వేయకూడదంటున్నాడు? కుక్కల దగ్గర వేయకండి, ముత్యములను పందులు ఎదుట వేయకండి అంటాడు. ఎందుకు వాటి ముందు వేయకూడదు? పరిశుద్ధమైన దాన్ని కుక్కల ముందు వేసిన కుక్కలకి వాటి విలువ తెలియదు కాబట్టి. నిజంగా అక్కడ కుక్కలను పోల్చడంలో ఎంత బాధను కోపాన్ని యేసుక్రీస్తు వ్యక్తపరుస్తారంటే, కుక్కకున్న స్వభావం ఏంటో తెలుసా? దానికి ఎంత మంచి ఆహారం పెట్టినా మరలా దాన్ని ఏం చేస్తుందంటే కక్కేస్తుంది. అలాగే దేవుని వాక్యము విలువను తెలియనటువంటి వాళ్ళ దగ్గర అతిగా వాక్యాన్ని మీరు చెప్పదు. వినుటకు చెవులు గల వారికి మాత్రమే మీరు చెప్పండి. కొందరు దేవుని వాక్య విషయంలో కుక్కలలా ఉన్నారు. అంటే వింటారు, తర్వాత దాన్ని కక్కేస్తారు. అది ఎంత అసహ్యం మనకి! ఎంత అసహ్యం ఉంటుంది. మస్తమ్మ గారి దగ్గర మైకో ఉంది. అది ఎప్పుడైనా ఏదైనా కొంచెం ఎక్కువ తిని కొంచెం అది దగ్గుతున్నట్టు కనపడితే వెంటనే ఏం చేస్తే తెలుసా ఆవిడ? ఇక్కడ మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడా లేకుండా దాన్ని సపరేట్గా తీసుకెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? అది చూడటానికి, ఆ ప్రియను ఆలోచించడానికి చాలా అసహ్యంగా ఉంటుంది కదా. మరి వాక్యం విన్న తర్వాత కుక్కల వలె దాని విలువను తెలియక విడిచిపెట్టేసే వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే అంట. వాక్యం వింటున్నాం, ఈ బొమ్మను దాటగానే దాన్ని విడిచిపెట్టేస్తున్నామంటే అలాంటిది కుక్కల వంటి వారు. అలాంటి కుక్కల దగ్గర పరిశుద్ధమైనవి పెట్టొద్దంటాడు. రెండవది, పందులు ఎదుట మీ ముత్యములు చల్లొద్దంటాడు. ఎందుకని? ఏం చేస్తాయంట? అవి తొక్కేస్తాయి. పందు నడుస్తుంటే దాని కాళ్ళ ముందు ముత్యాలు గొట్టగా వేసామని ఏం చేస్తుంది? తొక్కుంటే వెళ్ళిపోతుంది. ఎందుకని? అవి ముత్యములని, అవి విలువైనవని దానికి తెలియదండి. తెలియనటువంటి పందుల ముందు ముత్యాలు వేయొద్దు, కుక్కల ముందు పరిశుద్ధమైన దాన్ని పెట్టవద్దు. ఇక జ్ఞానంగా సొలొమోను గారు ఏమంటాడంటే, సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథములో 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయములో మనం ఒక మాట చదువుకున్నట్లయితే 11వ అధ్యాయము 22వ వచనం, వివేకము లేని స్త్రీ, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కనున్న బంగారు కమ్మి వంటిదంట. అసలు ఈ వర్ణన సొలొమోను గారి ద్వారా దేవుడు రాశాడంటే, వివేకము లేని సుందర స్త్రీ అంటే అందమైన అమ్మాయే, కానీ ఏం లేదు, జ్ఞానము లేదు, బుద్ధి లేదు. కుక్కలకు ఎలాగైతే లేదో అలాగే వివేకము లేనటువంటి సుందర స్త్రీ ఎలాంటిదంటే పంది ముక్కును ఉన్న బంగారపు కమ్మి వంటిదంటే. దాని అర్థం ఏంటో తెలుసా? పంది ముక్కు ఎక్కడ ఉంటుంది? ఎదరా. ఈ ముక్కుకి 5 కాసులు బంగారం కమ్మి చేసి పెట్టావు. అంత విలువైన బంగారపు కమ్మి దానికి ముక్కులు పెట్టినా ఆ మూతటికి ఎక్కడ పడుతుంది? ఎక్కడ పడుతుంది? అదే అపరిశుద్ధమైనటువంటి ఆహారంలో పెట్టేది. ఎంత విలువైనటువంటి బంగారపు కమ్మి ముక్కు పెట్టినా అది పట్టుకెళ్ళి ఆ బంగారు కమ్మితో సహా పట్టుకెళ్ళి ఆ అపరిశుద్ధమైన ఆహారంలో పెడుతుంది. కారణం వివేకము లేకపోవటాన్ని బట్టి. ఇదంతా జంతువుల గురించి యేసుక్రీస్తు వారు సొలొమోను గారు చెప్పట్లా. ఈ రోజుల్లో చాలా మందికి దేవుడు ముత్యాల కంటే విలువైనటువంటి రక్షణ ఇచ్చాడు, బంగారం కంటే విలువైన రక్షణ ఇచ్చాడు. కానీ కొందరు కుక్కల వలె దాన్ని కక్కివేస్తున్నారు, కొందరు పందుల వలె దాన్ని దొక్కేస్తున్నారు,
కొందరు ఆ విలువైన దాన్ని కూడా తీసుకుని వెళ్ళి పాప సమానమైన దాంట్లో కలిపేస్తున్నారు. కారణం ఏంటంటే రక్షణ విలువ ఎంత అనేది వాళ్ళకి తెలియకపోవటాన్ని బట్టి. ఆ రక్షణ విలువ తెలియాలని సువార్తలంతా రక్షణ పొందని చెప్పినటువంటి దేవుడు హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో ఆ రక్షణ విలువను చెప్పటానికి ఆ గ్రంథములో ఆ వచనాన్ని రాయించాడు. ఇదే మనకి మూల వాక్యము. ఈ వచనాన్నే మనకి శ్రీనాథ్ గారు చదివించారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. మీరందరూ కూడా బైబిల్ తీసి చూడాలి. మీరు బైబిల్ తీసి దాన్ని చూసిన తర్వాతే ఆ లేఖన భాగాలను మనము చదువుకునేటువంటి వాళ్ళమై ఉంటాం. కాన్ఫరెన్స్ కాలంలో ఉన్నటువంటి వారు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడాలని ప్రేమతో కోరుతున్నాను. ఇప్పుడు హెబ్రీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ 3వ వచనంలో ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము అనేటువంటి ఈ ఒక్క పదాన్ని, అంటే ఈ 2 లైన్లు మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం అనేటువంటి ఈ పదములో ఒక్కొక్క పదాన్ని మనం ధ్యానించుకుందాం. బైబిల్ అందరి దగ్గర ఉంది కదా, ఒక్కొక్క పదాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ 2వ అధ్యాయం 3వ వచనంలో మొదటి పదం ఏంటి? ఎంత అనేటువంటి పదం ఉంది. రక్షణను గురించి మాట్లాడుతూ ఈ రక్షణ ఎంత గొప్పది అనే పదాన్ని వాడతాడు. ఎంత అంటే వెంటనే మనకి ఆ పదం వినగానే ఏ ప్రశ్న రావాలి? ఇదిగో ఈ పెన్ ఎంతకి ఇచ్చారు, ఈ పెన్ను బారేస్తుంది, ఎంత కొనుక్కోండి, ఎంత బాగుంటుంది అని నేను అంటాను అనుకో, వెంటనే మీరేమంటారు? ఎంత. ఎంత అనే పదం వచ్చిందంటే అది ఎంతో తెలుసుకుంటేనే దానివల్ల మనకు ప్రయోజనం. ఎంత అనే పదం అక్కడ వాడటాన్ని మనం చూసినట్లయితే అది ఎంత అనగా రక్షణ అనేది ఎంత గొప్పదని పౌలు గారు గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త వాడుతున్నాడంటే ఎంత అంటే అది ఎంత గొప్పదంటే మనకి ఈ రక్షణ అనే దానిని గుడివాడ నుంచి వచ్చిన ఆయన, విజయవాడ నుంచి వచ్చినటువంటి ఆయన ఇవ్వలేదండి. ఈ రక్షణ ఎంత గొప్పదై ఉందంటే, ఇప్పుడు ఉదాహరణ చూడండి, మనం రామచంద్రపురంలో ఉన్నాం. మనకు ఒక బలహీనత వచ్చింది, జబంతో బాధపడతాం. మనకి గుడివాడలో మన వాళ్ళందరూ వాడేటువంటి డాక్టర్లు 2 ఉన్నారు. ఒకటి కాల వెంకటేశ్వరరావు, 2 రవి గారు. మనకున్నటువంటి బలహీనతను బట్టి మనమే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, మనమే కాల వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాం డాక్టర్ దగ్గరికి. మనం అక్కడికి వెళ్ళాం కాబట్టి ఆయన ఫీజు ఎంత తీసుకుంటాడు? ఒక 50 రూపాయలు తీసుకుంటాడు. లేదు, ఆయనే ఇక్కడికి వచ్చాడు, అప్పుడు ఎంత తీసుకుంటాడు? 200 తీసుకుంటాడు. అంటే మనం వెళ్ళటం వేరు, ఆయనే రావటం వేరు. అంటే గుడివాడ నుంచి మన ఇంటికి మన బలహీనతను బట్టి వచ్చాడు కాబట్టి ఆయనకి 200, 300 ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. అదే డాక్టర్ గారు విజయవాడ నుంచి వస్తే, ఇప్పుడు మనకున్నటువంటి బలహీనత గుడివాడలో ఎవరు బాగు చేయరు. ఆ బలహీనత బాగు చేయడం కొరకు మనకు స్పెషల్గా విజయవాడ నుంచి డాక్టర్ని పిలిచారు. ఆయనకి అంతే వాళ్ళప్పుడు ఎంత ఇవ్వాలి? ఇక్కడ నుంచి వచ్చిన ఆయనకి 100లో అయితే విజయవాడ నుంచి వచ్చినటువంటి వేలల్లో ఇవ్వాలి. ఇంకెప్పటికీ తగ్గలేదు మనకి. కొంతమంది అంటారు కదా, ఈ ట్రీట్మెంట్ అమెరికా నుంచి పిలవాలని. అమెరికా నుంచి ఒక డాక్టరు నీ డబ్బుకు బాగు చేయడానికి వస్తే ఆయనకి అంత ఇవ్వాలి, లక్షల్లో ఇవ్వాలి. గుడివాడ నుంచి వస్తే 100లో ఇవ్వాలి, ఆయనకి అంత విలువ ఉంటుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వస్తే వేలల్లో ఇవ్వాలి, అమెరికా నుంచి వస్తే లక్షల్లో ఇవ్వాలి. మరి మన కోసం రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? గుడివాడ నుంచి కాదు, విజయవాడ నుంచి కాదు, అమెరికా నుంచి కాదు, పరలోకము నుంచే మన కొరకు యేసుక్రీస్తు వారు వచ్చాడంటే మరి ఆయన ద్వారా వచ్చిన రక్షణ ఎంత విలువైంది? గుడివాడ నుంచి ఆయనకి విలువ కట్టినట్లుగా, హైదరాబాద్ నుంచి ఆయనకి విలువ కట్టినట్లుగా, అమెరికా నుంచి ఆయనకి విలువ కట్టినట్లుగా పరలోకానికి వచ్చిన ఆయనకు కూడా మనం విలువ కట్టాలంటే మనం ఎంత కట్టాలి? ఆయనకి ఎంత ఇవ్వగలము?
నిజంగా అక్కడి నుంచి వచ్చి మనకు రక్షణ ఇచ్చాడంటే ఆ వైద్యం అనేది, ఆ విరుగుడు అనేది, ఆ రక్షణ అనేది ఎంత విలువైంది. అక్కడి నుంచి వస్తే తప్ప మన పాపంలో క్షమాపణ కలగలేదు. ఎంత అంటే పరలోకా నుంచి భూలోకానికి క్రీస్తు వచ్చినంత అని అర్థం అవ్వాలి మనకి. ఎంత అంటే ఎంత, పరలోకా నుంచి భూలోకానికి వచ్చినంత. అది ఇంకొంతమంది అంటారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని. ఎంతో అంటే దాని అర్థం, ఎంతో అనే పదములో 2 అక్షరాలే కనపడతాయి కానీ దానికి అసలు అంతం ఏముండదు. ఎంతో అంటే కొంతమంది పాటలు పాడేవాళ్ళు దీర్ఘ తీస్తూ ఉంటారు. ఎంతో అంటాం మనం. ఒక ఆయన ఎంతో అంటాడు. అరగంట దీర్ఘం తీసినా, గంట దీర్ఘం తీసినా దానికి ఆ సంపూర్ణత ఉండదు. దీన్ని దృశ్యంగా చూపించాలంటే అందరూ అంటారు ఆయన ఎంత ప్రేమించాడంటే 2 చేతులు చాచి ఎంత ప్రేమించాడు అంటారు. ఎంత అంటే నీ కొరకు సిలువ మరణం పొందే అంత ప్రేమించాడు. పరలోకాన్నించి వచ్చి నీకు వైద్యం చేశాడు ఆయన. పరలోకానికి వచ్చి వైద్యం చేసిన ఆయన యొక్క విలువ ఈ రోజుల్లో ఇంటి దగ్గర నుంచి మందిరానికి వచ్చి వాక్యం విని మనకు తెలియట్లేదు. ఎంత అని అంటున్నారు కానీ ఎంత అనేది అర్థం చేసుకోలేకపోతున్నారండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అది ఎంతో పౌలు గారు తెలియపరుస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలను చదువుతాం చూడండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఎవరు? యేసుక్రీస్తు అట పరలోకములో దేవునితో సమానంగా ఉన్నాడు. దేవునితో సమానంగా ఉన్న ఆయన దేవునితో సమానంగా ఉన్న స్థానాన్ని విడిచిపెట్టడం భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ మనుషులు మూలకగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే వ్యక్తునిగా చేసుకునేను. ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత విలువైందండి రక్షణ. ఎంత అంటే పరలోకములో తండ్రి స్థానాన్ని సైతం వదులుకునే అంత, పరలోకములో దేవుని కుమారుడు అనిపించుకునే స్థానాన్ని వదులుకునే అంత, దైవ స్వరూపాన్ని కలిగి ఉన్న ఆయన మానవ స్వరూపం దాల్చే అంత, మానవ స్వరూపంలో వచ్చిన ఆయన మానవులందరికంటే హింసింపబడే అంత, మానవ స్వరూపం ధరించిన ఆయన తన శరీరంలో రక్తమంతా కార్చే అంత. ఎంత గొప్పదని రక్షణ. మన రక్తమంతా కార్చినా దానికి విలువ కట్టలేం. నీవు గుడివాడ నుంచో లేకపోతే మందపాడ నుంచో ఇక్కడికి ఆరాధనకు వస్తున్నాం అనుకుంటున్నాం. ఇది విలువైంది కాదండి. పరలోకం నుంచి ఆయన వచ్చాడు. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆయన కూడా ఎలా వచ్చాడో తెలుసా? అలాంటి మంచి ప్రేమ ఆయనకి తప్ప ఈ భూమి మీద ఎవరికి మన మీద ఉండదండి. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకుని ఎక్కడో ఢిల్లీలో హాస్పిటల్లో ఏసీ రూములో ఉండేటువంటి ఆయన గుడివాడలో మారుమూల ప్రాంతానికి వైద్యం చేయడానికి రావాలంటే ఎలా వస్తాడు? అక్కడి నుంచే ఒక ఏసీ రూమ్ కట్టించాలి కదా. అక్కడి నుంచి ఏసీ ఫ్లైట్లో వస్తాడు. అక్కడి నుంచి ఏసీ కార్లో తీసుకురావాలి. ఆయన స్పెషల్గా రూమ్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆయన అవసరం మనకు కాబట్టి, ఆయన అవసరం మనకు ఉంది కాబట్టి మనం ఆయనకి అన్ని సమకూర్చాలి. కానీ యేసుక్రీస్తు ఆయన అవసరం కోసం రాలేదు, మన అవసరం కోసం వచ్చాడు. మన అవసరం కోసం వచ్చిన ఆయన ఎలా ఉన్నాడంట? అంత తగ్గించుకుంటే కానీ ఎంత రక్షణ మనకు రాలేదు. అందుకన్నాడు అక్కడ, ఇది ఎంత విలువైందో మీకు తెలియాలంటే, ఎంత అంటే అది ఎంత గొప్పదో మీకు తెలియాలి. ఎంత అంటే ఎంత కూడా దాని ప్రశ్నకి ఆన్సర్ ఏంటి? పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చినంత. ఎంత. రెండో పదం ఏంటి? గొప్ప రక్షణ అన్నాడు కదా. రెండవది గొప్ప అనే పదాన్ని మీరు తీసుకోండి. గొప్ప అంటే గొప్పది అంటే విలువైంది, ఎక్కువైంది. రాత్రి మేము హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి వెళ్ళి వస్తున్నాం. నేను మా జ్యోతి మా పిల్లలు కూడా వెళ్ళాం అందరం. వచ్చేటప్పుడు ఆటోలో మా అబ్బాయిని అడుగుతున్నారు ఒక అతను, నీకు ఎవరంటే భయం అని. మా డాడీ అంటే భయం అన్నాడు.
నీకు ఈ ఇద్దరు మీ డాడీ మమ్మీలు ఎవరంటే బాగా ఇష్టం అన్నారు. వాడంటాడు నాకు మా మమ్మీ అంటేనే ఇష్టం అన్నాడు. అంటే వాళ్ళ అక్కలు ఉన్నారు, నేనున్నాను, కానీ వాడికి స్పెషల్గా మా అందరికంటే ఎక్కువ ఎవరు? వాళ్ళ మమ్మీయే ఎక్కువ. అందుకే రాగానే ముందు ఆమె ఎక్కడో తీసుకుంటూ ఉంటాడు. పిల్లలకు కూడా తెలుసు ఉన్న వాటిలో ఏది ఎక్కువ. మరి ఎంత జ్ఞానం కలిగిన మనకి ఉన్న దాంట్లో ఏది గొప్పదో ఇంకా అర్థం అవ్వట్లేదు. గొప్పదైన వాళ్ళని వదిలిపెట్టుకుంటూ గొప్పది కాని దాని కొరకు ప్రయాసపడేటువంటి వాళ్ళగా ఉంటున్నాము. అందుకే ఎప్పుడు అంతకర్త అన్నాడు, ఇది గొప్పది, ఎంతకంటే గొప్పది నీకు ప్రయోజనకరమైనది లోకంలో ఏదీ లేదు. ఇది గొప్పదైనటువంటి రక్షణ, ఇది గొప్పది అంటాడండి. ఈ గొప్పదైనటువంటి రక్షణ విలువను తెలిస్తే, దేవుడిచ్చే రక్షణ గొప్పదనేటువంటి విషయాన్ని గ్రహిస్తే, దాని ముందు ఆ లోకంలో ఉన్నవన్నీ ఎలా కనపడతాయో తెలుసా? దాని విలువను గ్రహిస్తే లోకం ఉన్నటువంటివన్నీ ఎలా కనపడతాయి అంటే దాని విలువ తెలిసినప్పుడు పౌలు గారి కంట ఇది తెలియనంత వరకు కూడా తన అధికారము, తన యొక్క ఆలోచన మేరకు పరిగెత్తి నాకంటే గొప్పవాడు అనుకున్నాడు. కానీ క్రీస్తు నన్ను దేవుడిచ్చిన రక్షణ విలువ తెలిసిన తర్వాత దీన్ని చూడగానే ఈ లోకంలో ఉన్నవన్నీ ఆయనకి ఎలా కనపడుతున్నాయో తెలుసా? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం చదువుకుందాం మనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటి నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఇక్కడ ఈ వాక్య భాగంలో పౌలు గారు కంట దేవుని విలువ, వాక్యం విలువ తెలిసిన తర్వాత మిగతా అన్ని ఎలా కనపడుతున్నాయంట? అవి నష్టముగానే కనపడుతున్నాయి. అంటే వాటి వలన ఎలాంటి ప్రయోజనం లేదు అని కనిపిస్తుందంట. ఏదైనా అది దానికి నష్టమే. నష్టం అనుకునే దాని కొరకు మనం పరిగెడతామా? క్రీస్తుని కలిగి ఉన్న తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని కంటే గొప్పది ఏదీ లేదనుకున్నాడట. సమస్తము నష్టం అన్నాడు. నష్టం అనే పదంతో వదలలేదండి. తర్వాత ఒక పదం వాడతాడు. నిజంగా ఆ పదం ఆయన వాడాడంటే ఎంత గొప్పదిగా రక్షణ ఎంచుకున్నాడో, లోకం విషయంలో ఎంత అర్థం చేసుకుని మనకు అర్థమవుతుంది. 10వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఇది వరకే నేను గెలిచితే నేను, ఇది వరకే, అది 12వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3:12. ఇది వరకే నేను గెలిచితే అయినను, ఇది వరకే సంపూర్ణ స్థితి పొందుతున్నాను నేను అనుకోలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుకు పట్టబడుతున్నాను దాన్ని పట్టుకున్నానని పరిగెత్తుచున్నాను అనే మాట రాయబడుతుంది 11వ వచనంలో. ఏ విధము చేత నేను వృద్ధుల నుండి నాకు పునరుద్ధానము కలుగుమని ఆయన మరణం విషయంలో సమానానుభవ గలవాడనై ఆయనను పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాల్గొవడం ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును కూడా ఏం చేయట నష్టపరుచుకుని వాటిని కనపడుతున్నాయంట. ఇప్పుడు మనం వాళ్ళేమనుకుంటాం, బైబిల్లో వాడేసాడు పౌలు గారు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అంతా ఆయనకి ఎలా కనపడుతుందంట? మనకు కనపడుతుందా? మనకు అనిపిస్తుందా? అలా అనుకుంటూ ఉంటామా? ఈ లోకంలో కలిగిందంతా కూడా అది ఎందుకు ప్రయోజనకరం? దేవుడి కంటే ఇది ఏది ఎక్కువ కాదు. అవన్నీ పెట్టతో సమానంగా ఎంచుకొని క్రీస్తు నిమిత్తము, క్రీస్తు ప్రేమ ఎలాంటిది తెలుసుకునే నిమిత్తము, క్రీస్తు కొరకే జీవించే విషయంలో ఆయన సంపూర్ణమైన ఆనందం కొరకు పరిగెత్తాడు. అంటే దేవుడి కంటే పౌలు గారికి ధనం ఎక్కువ కాదు, దేవుడి కంటే పౌలు గారికి బంగారం ఎక్కువ కాదు, దేవుడి కంటే పౌలు గారికి ఐశ్వర్యం ఎక్కువ కాదు, దేవుడి కంటే పౌలు గారికి పేరు ప్రతిష్టలు ఏది ఎక్కువ కాదు. ఎందుకనగా ఆ దేవుని గొప్ప ప్రేమ ముందు ఇవన్నీ ఎందుకు పనికిరావనుకుంటారు. మరి మనకి మన మనసులో ఎలా ఉంటుంది? దేవుని విషయంలో దానికి అంత విలువనిచ్చేటువంటి వాళ్ళం కానీ నిరంతరం మనం జీవిస్తూ ఉన్నామా? మనకు ఆయన సరదాగా ఒక పాట పాడతాడు. ఆ పాట ఏంటో తెలుసా? అది అందరికి బాగా ఫేమస్ అయిన పాట. ఆ పాట తీస్తే నవ్వు వచ్చింది, బాధ వేసింది కూడా. ఏంటో తెలుసా? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, పోనొస్తే బయటకు నేను వెళ్ళిపోతానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, పోనొస్తే బయటకు నేను వెళ్ళిపోతానయ్యా. అంత బాగుంది పాట. ఆయన సన్నిధిలోనే ఉంటాడంట, పోనొస్తే బయటకు వెళ్ళిపోతాడంటే
ఏది గొప్ప, ఏది విలువైంది? పాటలు పాడటంలో నీవే గొప్ప అంటారు, ప్రార్థన చేయటంలో నీవే గొప్ప అంటారు. క్రియలు కనుక వచ్చేటప్పటికేమో మనకు వచ్చే ఫోనే గొప్ప, మనకు వచ్చే మనుషులే గొప్ప, మనం తినే ఆహారమే గొప్ప, మనం చేసే పనే గొప్ప. అది గొప్పదనుకున్నప్పుడు గొప్పదైన దేవుడు గొప్ప కార్యాలు ఎలా చేస్తాడు? అందుకంటున్నాడు, రక్షణ అనేది నీవు పొందటమో, రక్షణ అనేది దాని గురించి వినటమే కాదు, అది ఎంత విలువైందో నువ్వు గ్రహించాలి. అందుకే పౌలు గారికి ఫోన్ కాదు, సమస్త ధనము కూడా పెంటగా కనపడింది అక్కడ. దాన్ని చూసినప్పుడు అసహించుకుని దేవుని కంటే ఇదేది నాకు ఎక్కువ కాదని భావించేవాడుగా ఉన్నాడు కనుక అతను నిజమైన పోరాటంలో గెలిచిన వాడయ్యాడు. కనుక రెండవది నేర్చుకున్నాం మనం, రక్షణ ఎంత గొప్పదంటే ఈ లోకంలో అన్నీ ఒక కాటాలో పెట్టి దేవుడిచ్చిన రక్షణ ఒక పక్కన పెడితే అన్నిటికంటే దీనికంటే విలువైంది లేదు. కనుక రక్షణ ఎంతో మనం నేర్చుకున్నాము, అది ఎంత గొప్పదో మనం నేర్చుకున్నాము. ఈ రక్షణ కూడా ఎంత విలువైందంటే, ఎంత అంటే క్రీస్తు భూలోకానికి వచ్చినంత గొప్పది. అంటే ఈ లోకం ఉన్నదానికంటే గొప్పది రక్షణ. అంటే ఇది ఎంత విలువైందంటే, యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో కొన్ని కార్యాలు చేశారు. అవి మనకి చాలా అద్భుతాలుగాను గొప్ప కార్యాలుగాను కనపడతాయి. అలాంటి గొప్ప కార్యాలలో ఒకటి మీ అందరికీ తెలుసు, యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి లేపారు. చదవద్దండి, చనిపోయిన ఒక వ్యక్తిని లేపారు. చదవడం ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో బయటకు వచ్చాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటి? లాజరు చనిపోయాడు. ఎన్ని రోజులైన చనిపోయి? 4 రోజులు. 4 రోజుల పూర్వం చనిపోయిన లాజరు సమాధి నుంచి సజీవంగా బయటకు వచ్చాడు. ఇది గొప్ప రక్షణ. చనిపోయిన వాడిని బతికించడం చాలా గొప్ప విషయం అనుకుంటాం. ఇక రెండవది, అపోస్తలుల కార్యగ్రంథంలో 12వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఇక్కడ సంఘమంతా ప్రార్థన చేస్తే దేవుడు ఒక వ్యక్తిని చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఎవరిని? పేతురుని. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 11వ వచనంలో దేవుడే పేతురుని చెరసాల నుంచి విడిపించాడు. ఇది కూడా గొప్పదా, చాలా సామాన్యమైందా? తెల్లారితే ఉరి తీసేసేటువంటి పరిస్థితుల్లో ఉన్న పేతురుని రాత్రికి రాత్రే దేవుడు విడిపించి పేతురు గారిని తీసుకొచ్చాడు. ఇది కూడా చాలా గొప్పదిగా విలువైనదిగా కనపడింది. మరి బాప్తిస్మము ద్వారా మనము కూడా రక్షణ పొందుకుంటున్నాం, మనం కూడా పునర్జన్మ పొందుకుంటున్నాం. బాప్తిస్మము ద్వారా పునర్జన్మ పొందటం అంటే లాజరు బతికిన దానికంటే గొప్పదా, తక్కువైందా? పేతురు చెరసాలను బయటకు వచ్చిన దానికంటే గొప్పదా, తక్కువైందా? మనం పొందిన రక్షణ ఈ రెండింటికంటే ఎక్కువ, తక్కువ? ఏ రెండింటికంటే? చనిపోయిన వ్యక్తిని బతికించడం గొప్ప, బ్రతుకున్న వ్యక్తి నీటిలో మునగడం గొప్ప. ఎవడో విడిపించలేని బంధకాల చెరసాలలో ఉండిపోవటం గొప్ప, పాపం అనే బంధకాలలో ఉచితంగా బయటికి రావడం గొప్ప. నీకు దేవుడు అంటే నిజమైన గొప్ప విశ్వాసం ఎప్పుడొస్తుందంటే, హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ఇంకా వీడు బతకడు, వీడి గురించి మనం ప్రయత్నం చేయడం వల్ల అని డాక్టర్ చెప్పిన తర్వాత అప్పుడు ప్రార్థనకు వస్తే, సేవకులు సంఘము ప్రార్థన చేస్తే, అప్పుడు చావు బతుకుల్లో ఉన్నవాడు బతికితే అప్పుడు వాడు నమ్ముతాడు. ఏమని? చావబోతున్న దేవుడు నన్ను బతికించాడు. కుటుంబం కూడా, నా కొడుకు చచ్చిపోతాడని అందరూ అన్నారు, కానీ నా కుమారుడు దేవుడు బతికించాడు, అందుకు మేము దేవుడు నమ్ముకుంటున్నాము, దేవుడు అంత గొప్పవాడని. చావబోతున్న కొడుకుని రక్షించినప్పుడు దేవుడు అంత గొప్పవాడని అర్థమవుతుంది. కానీ బాప్తిసం పొంది రక్షణ పొందినప్పుడు ఆ పొందిన రక్షణ ఎంత విలువైందో తెలిస్తే దాన్ని అంత గొప్పగా చెప్పుకుంటున్నామా? చెరసాల్లో పేతురుని వేశారు, ఎవడో విడిపించలేని పరిస్థితుల్లో ఉంది.
అదే చెరసాల్లో అంతకు ముందు రోజు సాయంత్రం యోహాను గారిని యాకోబు గారిని చిరఛేదనం చేశారు. తెల్లారితే పేతురు గారిని కూడా చంపేస్తారు. అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో దేవుడే చెరసాల సంపెళ్ళు తెప్పి తలుపులను తీసి క్షేమంగా పేతురుని బయట తీసుకొచ్చాడు. అప్పుడు సంఘమంతా అనుకున్నారు నిజంగా చెరసాల నుంచి దేవుడు పేతురుని విడిపించాడు. కానీ దేవుడు అంటాడు రక్షణ అనేది లాజరు దగ్గర జరిగిన దానికంటే గొప్పది తెలుసా? రక్షణ అనేది పేతురు దగ్గర జరిగిన దానికంటే గొప్పది తెలుసా? ఎందుకో తెలుసా? లాజరు చనిపోయి తిరిగి లేచాడు. మళ్ళీ ఏమైపోయాడు అన్నాడు ఇప్పుడు దాకా? లాజరు చనిపోయి తిరిగి లేచిన మళ్ళా లాజరు చనిపోయాడు. పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చిన మళ్ళా చివరికి ఏమయ్యాడు? అతను సాక్షిగా మళ్ళా చెరసాల వేశాడు. అతన్ని తలకిందులు కలిసి వేసి చంపేశాడు. పేతురు రక్షణ పొందే పేతురు బయటకు వచ్చాడు, కానీ మరలా అప్పగించబడ్డాడు. లాజరు బ్రతికాడు, మరలా చనిపోయాడు. మరి బాప్తిసంతో రక్షణ పొందితే, బాప్తిసం పొందినట్టు రక్షణ పొందితే వాడు మరలా సాతాను బంధకాలలోనూ చెరలోనికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉంటుందా? బాప్తిసం పొంది రక్షణ పొందుకుంటే కనుక ఇది ఎంత గొప్పదంటే నువ్వు బ్రతుకున్నంత వరకు దేవుని ప్రేమ నీకు పంచడం కాదు, నీవు చనిపోయిన తర్వాత కూడా నరకానికి వెళ్లకుండా పరలోకానికి తీసుకువెళ్తుంది. చావే లేని లోకానికి తీసుకెళ్ళగలిగేది ఏంటంటే రక్షణ మాత్రమే. స్వస్థత పొందినా మళ్ళా బలహీనత వస్తుంది, ప్రమాదం తప్పించబడినా మళ్ళా ప్రమాదం వస్తుంది. కానీ రక్షణ పొందుకుంటే అది మాత్రం ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళదు. ఆ విలువైనటువంటి ఆ గొప్ప రక్షణ రోగం తగ్గిన దానికంటే, చనిపోయిన వాడు బ్రతికిన దానికంటే, బంధకాలు విడిపడిన కంటే కూడా గొప్పదై ఉందనే మాట తెలియపరిచాడు. ఇది ఈ లోకంలో జరిగిన గొప్ప కార్యాలు ఇంటికంటే కూడా గొప్పది. ఈ విలువ తెలియకుండా ఇంకా లోకంలో ఏదో జరగాలి, అది జరిగితే నమ్ముతాను, ఏదో జరిగింది దాన్ని బట్టి విశ్వసిస్తాను అనుకుంటే అలాంటి క్రైస్తవులకు దేవుడు పౌలు గారి ద్వారా పెట్టిన పేరేంటో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చదువుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. అలాంటి వారికి పౌలు గారు పెట్టిన పేరేంటి? ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం. ఇక్కడ ఈ జీవిత కాలం మట్టుకే అంటే లాజరుకు జరిగింది ఈ జీవిత కాలానికి సంబంధించిందా, పరలోకానికి సంబంధించిందా? ఈ జీవితకాలకు సంబంధించిందే. పేతురుకు జరిగింది ఈ జీవితం సంబంధించిందా, పరలోకానికి సంబంధించిందా? ఈ జీవితకాలకు సంబంధించిందే. అలాగే దేవుడైతే వాళ్ళ పట్ల కార్యం జరిగించి విశ్వాసులుగా మార్చడానికి చేశాడు. మరి నీవు కూడా ఈ జీవిత కాలం మట్టుకే దేవుని యందు విశ్వాసించినటువంటి వాడుగా ఉన్నట్లయితే ఈ జీవిత కాలం మట్టుకే అన్నవాడు పరలోక సంబంధమైన దాన్ని పక్కన పెడతాడు. ఇప్పుడు మనం పొందేటువంటి బాప్తిసం దేనికి సంబంధించింది? నిన్న నందమూరిలో అక్కడ ఏం జరిగిన తర్వాత వివాహం గురించి మాట్లాడుతుంటే ఒక ఆవిడ చేత మా అబ్బాయికి వివాహం చేయాలి, కానీ ప్రార్థనకైతే రావట్లేదు, తర్వాత వస్తాడేమో, కాబట్టి వివాహం చేయాలి, వచ్చే నెలలో పెట్టుకుందాం అనుకుంటున్నాం, కాబట్టి మా అబ్బాయికి మరి మీరు బాప్తిసం ఇప్పిస్తారని చెప్తే బాప్తిసం తీసిన తర్వాత పెళ్లి చేసి అనుకో. ప్రార్థనకే రాడంట, ప్రార్థనకే వెళ్ళడంట, కానీ బాప్తిసం తీసుకుంటే కానీ మీరు పెళ్లి చేయరంట కదా, కాబట్టి బాప్తిసం ఇప్పిస్తారు అనుకుంది. నేను అన్నాను బాప్తిసానికి పెళ్లికి సంబంధం లేదు. బాప్తిసం దేనికోసం, పెళ్లి దేనికోసం? వివాహం అనేది భూ సంబంధమైనది. బాప్తిసం తీసుకుంటే కానీ పెళ్లి చేయకూడదనే సిద్ధాంతం దేవుడు బైబిల్లో చెప్పలేదు. బాప్తిసం అనేది ఆత్మ సంబంధమైంది. అది దేనికోసం? పాప క్షమాపణ కొరకు. పాప క్షమాపణ పొంది పరలోకం ప్రవేశించడం కొరకు, రక్షణ పొందడం కొరకు బాప్తిసం తప్ప పెళ్లి కోసమో, స్వస్థత కోసమో, ఒక స్కీమ్లో సభ్యత్వం కోసమో, ఒక 1000 రూపాయల కోసమో నీవు బాప్తిసం పొందేటువంటి వాడు అయి ఉంటే దాని విలువని నీవు అపవిత్రం చేస్తున్నావు. పెళ్లికి బాప్తిసానికి సంబంధం లేదు. అతని వివాహం చేసుకోవాలంటే చేసుకోమను. దేవుని వాక్యం వినాలి. రక్షణ విలువ ఎంతో తెలిసి అప్పుడు తీసుకుంటే దాన్ని కాపాడుకుంటాడు. విలువ తెలియకుండా అయితే ఏమవుతుంది? ఇప్పుడు మా నిత్య స్త్రీ ఉంది, ఆమెకు 2000 రూపాయలు కాగితం ఇచ్చాడు వాళ్ళ డాడీ, ఏం చేస్తుంది? ఎందుకని? తెలియకుండానే ఇవ్వటం వల్ల
దాన్ని చింపి అవతల పడేస్తుంది. అప్పుడు ఎవరినంటారు అందరూ? ఫిలిస్తీని అంటారా? ఎవరంటారు? తెలియనామకి ఎలాగో తెలియదు, చిన్నపిల్ల మీరు ఎలా ఇచ్చారు అంటారంటారా? మరి ఆ పదం సేవకులకు వర్తించదా? ఆ పదం తీసుకునేవాడికి ఉండదా? అందుకే దేవుని వాక్యము తెలియచుకున్న తర్వాత, దాని విలువ తెలిసిన తర్వాత దాన్ని వాడు తీసుకునేటువంటి వాళ్ళు ఉండాలి. ఆ విలువ తెలిసి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, కొంతమంది ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షిస్తున్నారంట. ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే ప్రార్థనకి వెళ్తున్నారు, ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే దేవుని విశ్వాసం ఇస్తున్నారు. దేవుడి దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుతుంది, పాస్ అవుతాను, పిల్లలు పుడతారు, ఆరోగ్యం కలుగుతుంది, ఉద్యోగం వస్తుంది. వీటి కొరకు మాత్రమే ప్రార్థనకు వస్తే అసలు రావటం ప్రయోజనం లేదు. వీటి కొరకు వచ్చే వాళ్ళందరూ ఎవరో తెలుసా? దౌర్భాగ్యులు అంటాడు. ఎవరంట దౌర్భాగ్యుడు అంటే? చాలా చెప్పాను కదా, ఏమీ లేనివాడు దరిద్రుడైతే అన్నీ ఉండి అనుభవించలేనివాడు దౌర్భాగ్యుడు. వస్తున్న మన మొదటి యొక్క దృష్టి ఎక్కడ తెలుసా? పరలోకం మీద. నాకు ఆరోగ్యం వచ్చినా రాకపోయినా, నేను అనుకున్న కార్యం జరిగినా జరగకపోయినా, ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు, నేను పరలోకం పెడితే చాలు. ఎక్కడికి వెళ్ళాలి అని పరలోకమును గురించిన మొదటి కోరిక నీకుంటే, అని చెప్పారు కదా, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని నువ్వు వెతికితే అప్పుడు ఈ లోకంలో కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. లేదు ఈ లోకంలో కావాల్సిన వాటి కొరకు మాత్రమే వస్తే ఈ లోకంలో కావాల్సినవి దొరకవు, పరలోకము దొరకదు. మన పేరేటప్పుడు దౌర్భాగ్యులము. కనుక రక్షణ ఎంత విలువైనది తెలిసినటువంటి వారు చనిపోయిన వ్యక్తి బ్రతికించబడటం కంటే, చెరసాలో ఉన్న వ్యక్తి బయట రావటం కంటే, బాప్తిస్మం ద్వారా రక్షణ పొందటం అనేది అంత విలువైన దాన్ని గ్రహిస్తాడు. అలా విలువైనదిగా కొంతమంది బాప్తిస్మం పొందిన వారు ఉన్నారు. బాప్తిస్మం పొందిన మీకు కూడా అది అంత విలువైనదిగా కనపడాలి. ఎంత విలువైనదిగా, ఇంతకంటే గొప్పదైనటువంటి మరొకటి ఏదీ లేదు. కనుక ఎంత గొప్ప రక్షణ అనే పదాన్ని మనం విన్నాం. అందులో 4వ పదం ఏంటి? ఇందులో నిర్లక్ష్యం. వాళ్ళ చక్కగా చెప్పారు. మళ్ళీ ఇందులో అంటే మర్చిపోయారు ఏమనుకున్నాను. ఎంత గొప్ప రక్షణ, నిర్లక్ష్యం అనే పదం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? దాన్ని లక్ష్యం ఉంచిన వాడు దేవుని చేత సమస్తము సమకూర్చబడతాడు. నిర్లక్ష్యం చేయటం అంటే సరళంగా చెప్పారు, పట్టించుకోకపోవడం, సులకనగా చూడటం, తక్కువగా చూడటం, వదిలిపెట్టి వెళ్ళిపోవడం. దేన్ని? దేవుడిచ్చిన రక్షణ మార్గాన్ని, రక్షకుడు పంపినటువంటి దేవుడిని. ఆదివారం ఆరాధన యందు మనం పాల్గొనడం లేదు అంటే సావుకు నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవట్లేదు, మీరు సంఘాన్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవట్లేదు. ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారు? అంత గొప్పదైన రక్షణను మీరు పనికిరాని చేసేశారు. అంత గొప్పగా నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తును మీరు పనికిరాని వాడుగా చూస్తున్నారు. అంత ప్రేమించిన దేవుని ప్రేమ నీ దృష్టిలో ఎందుకు పనికిరానిదిగా? నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో ఆ పని ఈ పని కంటే గొప్పది అనుకునేటువంటి ఆలోచన ఇలా వచ్చింది. నిర్లక్ష్యం చేయటం. ఇలా నిర్లక్ష్యం చేసిన వాళ్ళ విషయాలలో పాత నిబంధనలో కొంతమంది నిర్లక్ష్యం చేశారు. ఎలా చేశారు అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు నిర్లక్ష్యం చేశారు. ఏం చేశారు? వాళ్ళు దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాట నిర్లక్ష్యం చేశారు. మాటే నిర్లక్ష్యం చేశారు వాళ్ళు. దేవుడు వాళ్ళకి సంపూర్ణమైన రక్షణ ఇవ్వాల. దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఈ పంట తినొద్దని. దేవుడు ఆ మాట చెబితే ఆ మాట ఎంత ఖచ్చితంగా పాటించాలో, ఆ మాట ఎంత ప్రత్యేకమైందో వాళ్ళు అర్థం చేసుకోక ఆ చెప్పిన మాటని వాళ్ళు చులకనగా తేలికగా తీసుకుని వదిలేశారు. మాట నిర్లక్ష్యం చేసి వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాముకి అవ్వలకి వారి కుటుంబానికి ఏమొచ్చింది? దేవుడు శాపాలు ఇచ్చాడు. ఏం నిర్లక్ష్యం చేస్తే? మాట నిర్లక్ష్యం చేస్తేనే ఆదాము అవ్వలకు శాపం వచ్చింది. ఇంకా ముందుకు వస్తే హగ్గయి గ్రంథంలో చూడండి, ఇక్కడ యూదులైనటువంటి వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. అంటే మానేలేదు కానీ తక్కువ చేస్తున్నారు. అక్కడ హగ్గయి గ్రంథం చూడండి, పాత నిబంధన భాగంలో హగ్గయి గ్రంథము పాత నిబంధనలో 715వ పేజీ.
మరి 774 పేజీ, పాత నిబంధనలో 774 పేజీ. యువతల పక్క ఉంటుంది 75 పేజీగా హగ్గై గ్రంథము 1వ అధ్యాయము పాత నిబంధనలో 774 పేజీ. అందుకే చెప్తా, బైబిల్ పుస్తకాలన్నీ కంటతుంటే ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం అంతా త్వరగా తెలుస్తుంది. కొంతమంది చాలా స్పీడ్గా తీశారు. ఇప్పుడు దాంట్లో లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, ఇక్కడ 2వ వచనం నుంచి సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుకొచ్చినారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఎలాగో హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరమ్య వేసిన నీళ్లలో నివసించడం ఇది సమయమా? కాబట్టి సైన్యముల అధిపతులు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి. నీ విస్తారముగా విత్తనము కొంచెమే పండును. మీరు భోజనము చేయించను ఆకలి తీరుకున్నది, పానము చేసినను దాహము తీరుకున్నది, బట్టలు కప్పుకున్నను చలి ఆకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను, ఆ జీతము చిరిగిపోయిన సంచుల్లో వేసినట్టుగా ఉందంట. ఎందుకు ఇలా అయిపోయింది? వీళ్ళు దేవుని మందిరం కట్టనంట్లా కానీ తర్వాత కడతారు అంట. తర్వాత అనే పదం ఎలా దేని వస్తుంది అంటున్నా అక్కడ? నిర్లక్ష్యం. తర్వాత వెళదాంలే, తర్వాత బాప్తిసం పొందాంలే, తర్వాత ఆరాధనకి వెళదాంలే, తర్వాత ప్రార్థన చేసుకుందాంలే. ఎప్పుడు కూడా దేవుని విషయంలో వాయిదా వేయకూడదండి. తర్వాత వీళ్ళు అంటున్నారు, దేవుడు యూదులను యెరూషలేముకి దేవాలయం కట్టడానికి పంపిస్తే దేవాలయం కట్టడానికి వెళ్ళిన వాళ్ళంట దేవుని మందిరానికి టైం ఏమీ లేదు, కంగారేం లేదు కానీ ఇప్పుడు ముందు మన ఇల్లు కట్టుకుందాం, ముందు మన కుటుంబాన్ని చూసుకుందాం, ముందు మనం వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నారంట. దేనికి కంగారు లేదంట, దేవుని పని కంగారు ఏమీ లేదు కానీ ముందు ఈ పని చూడు. ఏ పని? ఆదివారం కూడా అదే కదా. ప్రార్థన కంగారు లేదు కానీ ముందు పోరండి ఏంటి, ప్రార్థన కంగారు లేదు కానీ ముందు ఈ పని చూసుకుందాం, ప్రార్థన కంగారు లేదు కానీ మన పనులు అవ్వాలి ముందు అంటారు కదా. ఇలా అనుకుంటే ఏం జరుగుతుంది? దేవుని మందిరం కట్టడానికి ఇంకా సమయం రాదు. నిర్లక్ష్యం చేసిన వాళ్ళ విషయంలో ఏం జరుగుతున్నాడు ఆయన? నువ్వు ఇలా నిర్లక్ష్యంగా ఉన్నావా? నువ్వు ఎంత విత్తినా పంట కొంచెమే పడుతుంది. నువ్వు ఎంత తిన్నా నీకు ఆకలి తీరదు, ఆరోగ్యం రాదు. ఎంత తాగినా దాహం తీరదు. ఎన్ని బట్టలు కప్పుకున్నా చలియాలి. నువ్వు సంపాదన అంతా ఎలా ఉంటుందంటే ఇదంతా కారణం దేవుణ్ణి వదిలిపెట్టి దూషించి వెళ్ళిపోవట్లేదు. నువ్వు చేస్తున్నావు కానీ నిర్లక్ష్యంగా చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? చేస్తున్నావు కానీ నిర్లక్ష్యం. ఇలాగ నిర్లక్ష్యం చేయడం బట్టి మాట నిర్లక్ష్యం చేసి వాళ్ళు శాపాలు పాలయ్యారు, కట్టబడే మందిరం నిర్లక్ష్యం చేసి వీళ్ళు నష్టాలు పాలయ్యారు. యోనా కూడా నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే ఆయన చేశాడు, తర్షీషు పట్టణానికి వెళ్ళిపోవడానికి పారిపోయాడు. అంటే యోనాకు దేవుడు అంటే భయం లేదా? భయం కాబట్టి వాడు అడుగు భాగానికి వెళ్ళాడు. కానీ అక్కడ యోనా విషయంలో ఏం కనపడుతుందంటే దేవుడు చెప్పిన యోనా దాన్ని కొంచెం నిర్లక్ష్యం చేసి వాయిదా వేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు వెళ్ళలేములే, అక్కడ పరిస్థితులు బాగాలేదు అని ఆలోచించి యోనా నిర్లక్ష్యం చేశాడు. పరిచర్య నిర్లక్ష్యం చేస్తే దేవుడు యోనా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? చేప గర్భంలో సముద్ర అడుగు భాగంలో పెట్టాడు. ఒక ఊరి వాక్యం చెప్పమన్న దానికి నిర్లక్ష్యం చేస్తేనే సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతే, ఒక మందిరం కట్టమని చెప్పినప్పుడు దాన్ని కట్టడానికి ఆలోచన చేస్తేనే వాళ్ళకి నష్టాలు వస్తే, ఒక మాట చెప్పి దాన్ని చేయమని చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఆదాన వాళ్ళకు శాపం వస్తే, పరలోకానికి వచ్చినటువంటి ఆయన నీకు రక్షణ ఇస్తే దాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని పరిణామం ఎలా ఉంటుంది? ఇది మాటతో ఇచ్చింది కాదు, కట్టడంతో ఇచ్చింది కాదు, ఒక ఊరికి ఇచ్చింది కాదు, క్రీస్తు రక్తము కార్చిన రక్షణ. పరలోకానికి ఒక వ్యక్తి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టిన రక్షణ. ఎంత గొప్పదైన రక్షణ నిర్లక్ష్యం చేస్తే దాని పరిణామం ఎలా ఉంటుంది? అరిమిత్రుడు గ్రంథకర్త ఏమంటాడంటే, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు రుచి పెట్టలేదు, మర్చిపోలేదు, కానీ దాన్ని తక్కువగా చూస్తున్నారు, దానికి సమయం తక్కువ ఇస్తున్నారు, దానికి విలువ తక్కువ ఇస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే దీన్ని మీరు తక్కువ చేస్తున్నారో అన్నింటిలోనూ మీకు తక్కువే కనపడుతుంది. అన్నింటిలో ఏం కనపడుతుంది? ఈ తక్కువ చేస్తే అన్నింటిలోనూ తక్కువే కనపడుతుంది. నీకు అర్థం అవ్వాలంటే, నీవు ఒక షాపుకి వెళ్ళి నీకు నచ్చినంత కొలత తెచ్చుకున్నావు అనుకుంటున్నావు. ఒక షాప్ అతను అన్నాడు, నువ్వు ఎంత అయినా పట్టుకెళ్ళు,
కానీ అది కొలత కొలిచి పట్టుకెళ్ళాడు. మీరు షాపుకి వెళ్ళి యువతల కాటాలో కేజీ రాయి పెట్టారు. యువతల మీకు 10 కేజీలు కావాలనిపించింది. కేజీ రాయి పెట్టి 10 కేజీలు తూయటం అనేది సాధ్యం వద్దా? వస్తుందా? ఇప్పుడు ఎంతవరకు కూడా ఇది ఇంకా పెరాలంటే కూడా ఇది పెరగదండి. ఎందుకని? ఇది పెరగాలంటే అవతల రాయి ఎట్టి పెరగాలి. ఈ రాయిని పెంచితే నీకు ఇది పెరుగుతుంది. దీన్ని తగ్గితే ఇది తగ్గిపోతే. దేవుడు అదే అంటున్నాడు, నీవు నా పని విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటే అంత నీ పని విషయంలో కార్యాలు జరుగుతాయి. దీన్ని ఎంత తక్కువగా చూస్తే అన్ని నీకు తక్కువ అవుతాయి. ఉంటాయి. నువ్వు పని చేసింది తక్కువైపోద్ది, వ్యవసాయం తక్కువైపోద్ది, ఆరోగ్యం తక్కువైపోద్ది, అన్నీ తక్కువైపోయిన కారణం నిర్లక్ష్యం. కనుక అలాగ నిర్లక్ష్యము చేసేవారుగా ఉండకూడదు అని అక్కడ 5:4 పదంగా చెప్పాడు. నిర్లక్ష్యం అనేది చాలా ప్రమాదకరమైంది. ఇలాగా ఆదానవలగానో ఇశ్రాయేలులాగానో యోనాలాగో నిర్లక్ష్యం చేస్తే దానికి చివరి మాట ఏం చెప్పాడు ఆయన? ఎంత గొప్ప నిర్లక్ష్యము చేస్తే చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువో. దీన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందు అనే ప్రశ్న. ఎలా తప్పించుకుంటావు? దీనికంటే ఒక ప్లాన్ మనకు ఉండాలి కదా. నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఎలా తప్పించుకునే ఆప్షన్ నువ్వు పెట్టుకున్నావు? ఇప్పుడు బస్సులు పెడుతున్నాం, ప్రతి ఒక్కరికి ముందే ప్లాన్ ఉంది. బస్సుకి మనుషులందరూ ఎక్కడానికి ఒక డోర్ ఉంటుంది, సపరేట్గా ఇంకొక డోర్ పెడతారు. దాన్ని ఎప్పుడో ఒకసారి తీస్తారు. ఏ డోర్ అది? ఎమర్జెన్సీ డోర్. బస్సులకు ఉంటుంది, ట్రైన్కి కూడా ఉంటుంది. అంటే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది. అందుకే ఎప్పుడైనా బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు ఒకవేళ పడిపోయినా ఈ డోర్ మూసుకుపోయినా అలా వెళ్ళిపోవచ్చని ఒక అవగాహన ఉంటుంది. మరి రక్షణ అనే దాన్ని, దేవుని అనేటువంటి సమయాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సహాయాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోవటానికి వేరే ఆప్షన్ ఏదైనా ఉందా? దేవుణ్ణి కాదని మనం బయటికి వెళ్ళిపోతే మనం తప్పించుకోవటానికి వేరే రకమైన సహాయం ఏదైనా లోకంలో ఉందా? బస్సులోకి ఎమర్జెన్సీ విండో లాగా మన జీవితాలకి ఏదైనా ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు లేకపోయినా పర్వాలేదు, నాకు వీళ్ళు ఉన్నారు కాబట్టి, ఇది ఉంది కాబట్టి నేను తప్పించుకుంటానని చెప్పండి. ఆ తప్పించుకునే ఆప్షన్ మనకి ఏదైనా లోకంలో ఉందా? చాలా మంది అంటారు, నాకు దేవుడు ఏంటండి, 3 పిల్లలు ఉన్నారు, నాకేంటి? కూర్చుని 4 తరాలు తిన్నాక అన్నటువంటి ఆస్తి ఉంది, నాకేంటి? గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, నాకేంటి? మంచి వ్యాపారం ఉంది, నాకేంటి? ఇవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, దేవుడు ప్రేమించకపోయినా నేను హాయిగా ఉంటానంటారండి. కానీ అవి మనల్ని కాపాడతాయా? వాటి వల్ల మనము సంతోషాన్ని, ఆనందాన్ని సంపన్నంగా చూడగలుగుతామా? అవి నిన్ను నరకానికి వెళ్లకుండా తప్పిస్తాయా? దేవుడిచ్చిన రక్షణను సాధనుకుంటే నరకమునికి వెళ్లకుండా నువ్వు తప్పించుకోవటం అసాధ్యం. పాత నిబంధన భాగంలో ముగిస్తాను ఇక నేను. ఆదికాండము, ఈ రిఫరెన్స్ మాత్రం రాసుకోండి చాలు. ఆదికాండములో 19వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ సొదొమ గొమొర్ర పట్టణాల మీదకి దేవుడు ఒక ప్రమాదం రప్పించాడు. ఏమొచ్చింది? అగ్ని గంధకాలు వచ్చినాయి. అగ్ని గంధకాలు సొదొమ గొమొర్ర పట్టణం మీద దేవుడు కురిపించినప్పుడు లోతు తప్పించుకోవటానికి దేవుడు ఆయనకు ఒక ఊరు ఉంచాడు. ఊరి పేరు చెప్తారు ఎవరైనా? ఆదికాండం 19వ అధ్యాయం 21-22. అందుకే పిల్లలకు కూడా సండే స్కూల్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. ఆదికాండం 19వ అధ్యాయంలో 21-22 వచనాలలో లో తప్పించుకున్న ఊరి అంటే మీరు మొత్తం చదవకుండా ఆ ఊరు కనుగొన్న వాళ్ళు చెప్పండి. ఆదికాండం 19వ అధ్యాయం 21-22 చెప్పమ్మా. సోయారు అనే ఒక ఊరండి, చిన్న ఊరు, పల్లెటూరు. సొదొమ గొమొర్ర పట్టణాలు కాలిపోతుంటే ఆ పట్టణాలలో సోయారు అనేటువంటి చిన్న పల్లెటూరు ఉంది. ఇప్పుడు గుడివాడ ఉంది. గుడివాడ రోడ్లుగా మన రామచంద్రపురం వచ్చేసింది. త్వరగా చెప్పాలంటే గుడివాడ రోడ్లో ఉన్న ఊర్లన్నిటికంటే కూడా మన రామచంద్రపురం పెద్దదా చిన్నదా? చాలా చిన్నది. ఇలాంటి ఒక సోయారు అనే ఒక పట్టణం, ప్రాంతం ఉంది. లోతు అన్నాడు, అయ్యా అన్ని బంధకాలు, అన్ని గిరిగంధకాలు గురితే బతకడం నా వల్ల కాదు, కానీ నేను ఆ ఊరికి వెళ్ళిపోయి తప్పించుకుంటాను. అప్పుడు దేవుడు అన్నాడు, సరే నిన్ను బట్టి ఆ ఊరు నాశనం కాకుండా చూస్తానని చెప్పాడు.
లోతుకి సుధర్మ కుమార పట్టణాలు కాలిపోతున్నప్పుడు తప్పించుకోవడానికి ఏముంది? సోయా. అలాగే ఆదికాండం 7వ అధ్యాయంలో ప్రపంచమంతా కూడా జలప్రళయంలో మునిగిపోతుంటే నోవహు తన కుటుంబాన్ని తప్పించుకోవడానికి కొరకు ఏముంది? ఓడ ఉంది. మరి త్వరలో యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు వర్షం రాట్లా మనం ఓడ కట్టి తప్పించుకోవడానికి. ఒక ఊరో 2 ఊర్లో కాలవప్పుడు మనం వేరే ఊరు వెళ్ళి దాక్కోవటానికి ఏమవుతాయి? పంచభూతములు మిక్కటమైన వ్యాంటంతో లయమైపోతాయి. పర్వతాల దగ్గరికి పరిగెత్తగలుగుతాం అనుకుంటే పర్వతాలే కాలిపోతాయి, పట్టణాలే కాలిపోతాయి. లోతుకి సోయా ఉంది, నోవాహు వాడుంది. మనకేముంది? క్రీస్తు రాకడొస్తే మనం ఏమించుకున్నాం? ఏది కలిగిన వాడు మాత్రమే తప్పించుకుంటాడంటే దేవుడిచ్చిన గొప్ప రక్షణ పొందుకుని దాన్ని కాపాడుకునేవాడు. రక్షణ పొందినంత మాత్రం వెళ్ళిపోమండి. చెప్తున్నా కదా, కొంతమంది తొలగిపోయినా దాని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మేలుని మనం పొందేటువంటి వారుగా ఉండము. కాబట్టి ఒకటి, అంత గొప్పదైన రక్షణను పొందాలి. పొందిన మనకి దాని విలువ తెలియాలి. ఎంత విలువది? ఎంత అంటే ఎంత? పరలోకం నుంచి క్రీస్తు భూలోకానికి వచ్చినంత. గొప్పదంటే ఎంత? ప్రపంచంలో ఉన్న ఆ సర్వ సంపదల కంటే కూడా గొప్పది. రక్షణ అంటే ఇది భౌతికంగా జరిగిన స్వస్థతల కంటే కూడా గొప్పది. ఇది పొందితే ఎన్నటికీ మన నుంచి అది విడిపోదు. నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులు అవుతాం, తప్పించుకునే మార్గం ఉండదు. అందుకే దేవుడు తెలియపరిచాడు కథలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనము తప్పించుకోలేము. కనుక నిర్లక్ష్యం చేయక లక్ష్యం ఉంచండి, విశ్వాసం ఉంచండి, దేవుని వాక్యానికి లోపడండి. ఎవరైనా ఇంకా బాప్తిసం పొందినట్లయితే యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా తండ్రి కుమారుని పరిశుద్ధాత్మిక నామంలోనికి బాప్తిసం పొందిన వారండి. బాప్తిసం పొందిన తర్వాత ఆదివారపు దినాన నిర్లక్ష్యం చేయక, దేవుని వాక్య నిర్లక్ష్యం చేయక, విశ్వాసం యథార్థంగా నడుచుకున్నట్లయితే ఆయన చెప్పాడు, మీరు మొదట ఆయన రాజ్యాన్ని వెళ్తారు కనుక ఈ లోకంలో మీకు కావాల్సినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింప చేయను కాక ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ